హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్పమహి. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఇంకా వీక్లీ నేనైతే క్లీన్ చేయడానికి చూస్తూ ఉన్నాను. ఇంకా అదే విధంగా ఇక్కడ ఈ స్వీట్ బాక్సెస్, ఇంకా వేస్ట్ మెటీరియల్స్, ఇంకా బాటిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ నేను ఏ విధంగా క్లీన్ చేశానో మీకైతే తప్పకుండా చూపిస్తాను. ఇంకోటంటే వీటితోటి నేను వేస్ట్ ఆఫ్ బెస్ట్ తోటి కూడా ఐడియాస్ ఏమేమి చేశాను కూడా మీకు చూపిస్తాను. తప్పకుండా ఆ వీడియో చూడడం మాత్రం అసలు మిస్ కాకండి. ఇంకా ఈ వీడియో మీకు ఫుల్ వర్క్ చూస్తేనే ఇంకో వీడియో పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో ఫుల్ వర్క్ చూడండి. చూస్తూ ఉండగా ఇక్కడ అది అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత అసలు మొత్తం నల్లగా అయిపోయింది. ఆల్రెడీ ఒకసారి మేము దివాళీ అప్పుడు క్లీన్ చేసాము, అయినా సరే మళ్ళీ ఒకసారి ఇలా అయిపోయింది. అందుకని చెప్పేసి మొత్తం కిచెన్ కాడికి ఇక్కడ సైడ్ హాల్ వరకు ఇక్కడ మొత్తం క్లీన్ చేద్దాం అని చెప్పేసి నేను ముందుగానే క్లీనింగ్ ప్రాసెస్ అప్పుడే ఇంకా ఇక్కడ వాటర్ అయితే అన్నీ మొత్తం అక్కడ క్లీన్ చేసేసి వాటర్ అయితే ఇలా పోసి పెట్టేసుకున్నాను. మొత్తం అయితే బట్టలు క్లీన్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే మొత్తం ఆల్రెడీ మంచిగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం పైన పైన ఒకటి మడత పెడుతున్నాను. వీక్లీ ఒకసారి అయితే ఇలా మామూలుగా చెదిరిపోయినప్పుడు మాత్రమే ఇలా పైన తీసి పెడుతూ ఉంటాను. ఎప్పుడైనా ఇలా పండగలు ఎలాంటివి వచ్చినప్పుడు మాత్రమే మొత్తం తీసి పేపర్స్ అన్ని తీసి మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసి అప్పుడు వేసుకుంటాను. వీక్లీ ఒకసారి అయితే ఇలా మామూలుగానే పైన మామూలుగా సర్దేసుకొని పెట్టేసుకుంటాను. ఇక చూస్తూ ఉన్నాను ఇంకా మీకు ఇలా మొత్తం అయితే సర్దేసుకున్నాను. ఇక్కడ మొత్తం అంతా క్లీన్ ఎప్పుడైనా ఒకసారి వీక్లీ ఒకసారి కానీ 2 వీక్స్కి ఒకసారి ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకేసారి మనం మొత్తం క్లీన్ చేయాలంటే చాలా ఏంటి ఇది అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మీరు ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది. వీక్లీకి ఒకసారి కానీ 2 వీక్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. మరీ మొత్తం తీయాల్సిన అవసరం ఉండదు కాబట్టి కొంచెం నీట్గానే ఉంటుంది. పై ఒకటి మాత్రమే చెదిరిపోతూ ఉంటాయి చాలా మందికి, అందుకని చెప్పేసి పైన మాత్రం క్లీన్ చేసుకొని పైన వీక్లీ నా ఇట్లా ఫ్రిడ్జ్ క్లీనింగ్ తెలిసే ఉంటుంది కదా మీకు అందరికీ. మామూలుగా మొత్తం క్లీన్ చేయకుండా సోప్ పెట్టి జస్ట్ క్లాత్ తీసుకొని పైన ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి అంత డస్ట్గా ఏముండదు కాబట్టి క్లాత్ తీసుకొని నార్మల్గా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మా చిట్టలు చూడాలి నేను చేస్తున్నాను, తను కూడా హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా కెమెరాలో కనిపిస్తున్నా లేదని కూడా మళ్ళీ నా చున్నీ చూస్తూ ఉంది. చూస్తున్నారు ఎంత ముద్దుగా. అందుకని చెప్పేసి ఇలా మీరు నీట్గా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మరీ ఎక్కువ డస్ట్ పట్టిపోయి ఎప్పుడన్నా మనకి పండుగ పబ్బాలు వచ్చినప్పుడు కూడా మరీ హెవీగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. అందుకని చెప్పేసి అప్పుడు వీక్లీ ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంత డస్ట్ కూడా ఏముండదు కాబట్టి ఇలా పని కూడా తొందరగా అవుతుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకొని ఫైనల్గా నేనైతే మొత్తం అయితే ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ పైన కూడా ఫ్రిడ్జ్ పైన ఉండే వాటిని కూడా మొత్తం తీసేసి ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. చూస్తున్నాను ఇక్కడ మా చిట్టలు అయితే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను, తను కూడా నేనైతే ఒక బుక్ చదువుతున్నాను. ఆ బుక్ అయితే చదవడం అయిపోయింది కూడా. అమ్మ డైరీలో కొన్ని పేజీలు చాలా బాగుంది, మీరు తప్పకుండా చదవడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఒకసారి చదివారంటే మీకు చాలా అనిపిస్తుంది. మన లైఫ్లో మన జీవితంలో జరిగే అన్ని సన్నివేశాలు అందులో ఉంటాయి. ఎంత కల్పితంగా అసలు పక్కనే ఉండి కథ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది, మన పక్కనే ఉండి ఆ స్టోరీ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా చదవడం మాత్రం అసలు మిస్ కాకండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను మీకు కావాలంటే లింక్ అయితే అమెజాన్లో తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా పర్చేజ్ చేయండి. బట్ మనం ఎన్నో వస్తువులకి మనీ అయితే వెయిట్ చేస్తాం, ఇలాంటి మోరల్ వాల్యూస్ ఉన్న బుక్స్ అయితే ఒకసారి చదివామనుకో చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ నేను బట్టలు క్లీన్ చేసే ముందు నేను ఆల్రెడీ వాటర్ వేసాను కదా, చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇక్కడైతే అంతా క్లీన్ చేసుకున్నాను సోప్ పెట్టేసి. ఇక చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఎలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే
తప్పకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కినప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.